మనం చాలాసార్లు బలం కావాలని కోరుకుంటాం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు. ఆ ఎవరో ఒకరొచ్చి మనల్ని కాపాడాలని ప్రార్థిస్తాం. నిజమే. కాని కొన్నిసార్లు ఎంత అడిగినా సహాయం రాదు. ఆ నిశ్శబ్దం మనల్నింకా భయపెడుతుంది. అవును. అయితే ఆ నిశ్శబ్దం తిరస్కరణ కాకపోతే అది మన తయారీకిస్తున్న సమయమైతే? మ్మ్. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది ఆలోచన. ఈరోజు మనం సరిగ్గా దీని గురించే లోతుగా చర్చించబోతున్నాం. మన దగ్గర ద డివైన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ రెడీనెస్ అనే ఒక విశ్లేషణ ఉంది. దేవీ భాగవతం ఆధారంగా. అవును, దేవీ భాగవతంలోనే ఒక ముఖ్యమైన సందర్భాన్ని ఆధారం చేసుకుని శక్తి కేవలం కోరిక మీద కాకుండా దాన్ని స్వీకరించే సంసిద్ధత మీద ఎలా ఆధారపడి ఉంటుందో వివరిస్తుంది. అంటే మన ప్రార్థనకు సమాధానం ఆలస్యమవుతోందంటే విశ్వం మనకు నో అని చెప్పడం లేదు, బహుశా నాట్ యెట్ అని చెబుతోందేమో. కరెక్ట్. ఈ ఆలోచనలోని పొరలను ఒక్కొక్కటిగా విప్పి చూద్దాం. సరే, ముందుగా అసలు కథలోకి వెళ్దాం. ఈ విశ్లేషణకు మూలమైన సందర్భమేంటంటే, మహిషాసురుడనే రాక్షసుడు వల్ల దేవతలందరూ తమ శక్తులు, స్వర్గంలో తమ స్థానాలు కోల్పోయి ఉంటారు. ఒక రకంగా దిక్కుతోచిని స్థితిలో. అవును, వాళ్ల అస్త్రాలు పనిచేయు, వాళ్ల అధికారాలు చెల్లవు. అప్పుడు వాళ్లందరూ కలిసి దైవిక శక్తి కోసం ప్రార్థిస్తారు. కాని సహాయం వెంటనే రాదు. అక్కడే మన విశ్లేషణ మొదలవుతుంది. అంతటి తీవ్రమైన ఆపదలో ఉన్న వారికి కూడా ఎందుకు ఈ నిరీక్షణ? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకోవాలి కదా అనుకుంటాం. అవును. కాని ఆ మూలం ప్రకారం ఇక్కడి విరామం బలహీనతకు చిహ్నం కాదు, అది ఒక లోతైన విచక్షణకు గుర్తు. విచక్షణ అంటే ఆ దైవిక శక్తి వీళ్ళు నిజంగా కష్టంలో ఉన్నారా అని మాత్రమే చూడటం లేదు, వీరికి నేను శక్తినిస్తే ఆ శక్తితో వచ్చే బాధ్యతను మోయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా అని కూడా పరిశీలిస్తోంది. ఓ, ఇది చాలా పెద్ద మార్పు. అవును, కేవలం సమస్యను పరిష్కరించడం కాదు, ఆ పరిష్కారం సరైన చేతుల్లోకి వెళ్తోందా లేదా అని నిర్ధారించుకోవడమన్నమాట. అంటే బలమనేది కేవలం ఒక వరంలా కాకుండా ఒక బాధ్యతగా చూపించబడిందనమాట. సరిగ్గా. ఇది ఒక అథ్లెట్ ఒలింపిక్స్కు సిద్ధమవడం లాంటిది. వారు కేవలం నాకు స్వర్ణం కావాలి అని కోరుకుంటే సరిపోదు. దానికి చాలా శిక్షణ అవసరం. ఏళ్ల తరబడి శారీరక, మానసిక సంసిద్ధత కోసం శిక్షణ పొందుతారు. ఆ శిక్షణ కాలమే ఇక్కడ మనం చెప్పుకుంటున్న నిరీక్షణ. అంటే దేవతలు కూడా ఆ శిక్షణా కాలంలో ఉన్నారంటారా? ఖచ్చితంగా. ఆ నిశ్శబ్దం, ఆ నిరీక్షణే వాళ్ల శిక్షణ. ఎలా? అప్పటి వరకు వాళ్లు తమ తమ శక్తుల మీద, అహంకారం మీద ఆధారపడ్డారు. మహిషాసురుడి దెబ్బకు అదంతా పోయింది. ఇప్పుడు వాళ్లు కేవలం భయంతో, నిస్సహాయతతో అడుగుతున్నారు. ఆ మూలం ప్రకారం ఆ స్థితిలో వారికి శక్తినిస్తే వాళ్లు దాన్ని మళ్లీ తమ అహంకారాన్ని పెంచుకోవడానికే వాడొచ్చు. అందుకే విశ్వం వేచి చూసింది. వారిలోని భయం పోయి బాధ్యత పెరిగే వరకు. అవును, ఆతృత పోయి స్పష్టత వచ్చేవరకు. మీరు సమలేఖనం అనే పదాన్ని వాడారు. అలైన్మెంట్ అంటే ఏమిటి? సమలేఖనం అంటే దేవతలు కేవలం భయంతో కాకుండా ఈ శక్తి వస్తే దాన్ని లోక కళ్యాణం కోసం ఎలా వాడతాం అనే స్పష్టమైన ప్రణాళికతో సిద్ధమవ్వడమా? సరిగ్గాదే. సమలేఖనమంటే అదే. దాన్ని ఒక పాత రేడియోకి ఉదాహరణగా చెప్పొచ్చు. మనం పాట వినాలనుకున్నప్పుడు సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా శబ్దం వస్తుంది గాని పాట రాదు. ఇక్కడ కూడా అంతే. దేవతల కోరిక ఒక ఫ్రీక్వెన్సీ, దైవిక శక్తి మనో ఫ్రీక్వెన్సీ. ఓకే. వాళ్ల కోరిక కేవలం మమ్మల్ని కాపాడు అనే స్వార్థంతో ఉన్నంతకాలం ఆ రెండు ఫ్రీక్వెన్సీలు కలవవు. ఎప్పుడైతే వాళ్ల ఉద్దేశ్యం లోకాన్ని కాపాడు, ధర్మాన్ని నిలబెట్టు అనే నిస్వార్థ స్థితికి చేరిందో అప్పుడు ఆ ట్యూనింగ్, ఆ సమలేఖనం జరిగి శక్తి ప్రవహించిందన్నమాట. అవును, ఆ నిశ్శబ్ద సమయంలో వారిలోనే ఈ అంతర్గత పరివర్తన జరిగింది. అంటే ఆ ఆలస్యం తిరస్కారణ కాదు, అది తయారీ. డిలే ఈజ్ నాట్ డినయల్, ఇట్ ఈస్ ప్రిపరేషన్. ఈ వాక్యం ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే. సందేహం వస్తోంది, ఈ తత్వం ఆచరణలో కొంచెం ప్రమాదకరంగా మారదా? అంటే చర్య తీసుకోవలసిన సమయంలో కూడా నేనింకా సిద్ధంగా లేను అనుకుంటూ ఉండిపోతే అది సోమరితనానికి, నిర్లిప్తతకు దారితీయదా? ప్రతిదానికీ నిరీక్షణ సరైందేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ఈ తత్వానికున్న మరో కోణం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిందేమిటంటే, ఈ నిరీక్షణ అనేది ఏమీ చెయ్యకుండా ఖాళీగా కూర్చోవడం కాదు. యాక్టివ్ వెయిటింగ్, చురుకైన నిరీక్షణ. అవును, చురుకైన నిరీక్షణ. ఆ అథ్లెట్ ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోడు గదా. ప్రతిరోజూ సాధన చేస్తాడు,
తనని తాను మెరుగుపరుచుకుంటాడు. నిజమే. అలాగే దేవతలు ఆ నిశ్శబ్ద సమయంలో తమ అహాన్ని విడిచిపెట్టారు, తమ ఉద్దేశ్యాలను శుద్ధి చేసుకున్నారు. అందరూ ఐక్యమయ్యారు. అదొక అంతర్మథనం. సోమరితనం వేరు, ఈ సంసిద్ధత వేరు. చాలా తేడా ఉంది. సోమరితనమంటే సమస్యను పట్టించుకోకపోవడం. ఇక్కడ చెప్పిన సంసిద్ధత అంటే సమస్యను ఎదుర్కోవడానికి మనల్ని మనం సంస్కరించుకోవడం. అర్థమైంది. సో ఆ తయారీ ప్రక్రియ పూర్తయింది, సమలేఖనం జరిగింది. ఆ తర్వాత అవతరించిన శక్తి ఎలా ప్రవర్తించింది? దాని లక్ష్యం కేవలం శత్రువైన మహిషాసురుణ్ణి నాశనం చేయడమేనా, లేక ఇంకేదైనా ఉందా? ఇక్కడే శక్తి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. చెప్పండి. అవును, ఆ మూలం ప్రకారం అలా అవతరించిన శక్తి ఆధిపత్యం చెలాయించడానికి లేదా అహంకారాన్ని ప్రదర్శించడానికి రాలేదు. మరి దేనికొచ్చింది? అది కేవలం సమతుల్యతను పునరుద్ధరించడానికి వచ్చింది. అంటే ఆ శక్తి యొక్క అసలు ఉద్దేశ్యం విధ్వంసన కాదు, సరిదిద్దడం. సరిదిద్దడం. మహిషాసురుడు అనేవాడు వ్యవస్థలో వచ్చిన ఒక అసమతుల్యత. ఆ శక్తి ఒక సర్జన్ కత్తిలాంటిది. దాని పని కణితిని తీసివేయడమే కాని రోగిని చంపడం కాదు. వావ్. ఆ యుద్ధంలో శక్తి శత్రువును సంహరించడమే కాకుండా దానివల్ల దెబ్బతిన్న సామరస్యాన్ని తిరిగి నిలబెట్టింది. ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. ఎందుకంటే మనం శక్తిని ఎప్పుడూ ఆధిపత్యంతో ముడిపెడతాం. అవును, ఎవరు శక్తివంతులు అంటే ఎవరు నియంత్రించగలరు, ఎవరు గెలవగలరు అని అర్థం చేసుకుంటాం. కాని ఇక్కడ ఎవరు సమతుల్యం చేయగలరో వారే శక్తివంతులు అని చెప్పబడుతోంది. నిజమే. కాని చరిత్ర చూస్తే శక్తిని పొందినవారు సమతుల్యత కంటే ఆధిపత్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కదా. ఈ ఆదర్శం ఆచరణలో సాధ్యమేనా? వాస్తవానికి ఈ కథ చెప్పేది కూడా అదే. ఎప్పుడైతే శక్తి అహంకారంతో ముడిపడుతుందో అది మహిషాసురుల్లాంటి అసమతుల్యతకు దారితీస్తుంది. దేవతలు కూడా మొదట్లో అలాగే ఉన్నారు. అవును, అందుకే వాళ్ళు ఓడిపోయారు. ఈ కథలో నిజమైన దైవిక బలం అంటే ఏమిటో పునర్నిర్వచించారు. నిజమైన బలం గెలుపు గురించి ఆలోచించదు, అది సామరస్యం గురించి ఆలోచిస్తుంది. ట్రూ స్ట్రెంగ్త్ రిస్టోర్స్ బ్యాలెన్స్, నాట్ ఈగో. సరిగ్గా. బలం అహంకారాన్ని సంతృప్తిపరచడానికి కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి. అందుకే ఈ మొత్తం ప్రక్రియలో అత్యవసరం కంటే సంసిద్ధతకే, రెడీనెస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. సరే, ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. తప్పకుండా. మొదటిది, శక్తి బాధ్యతతో వస్తుంది. మనమేదైనా కావాలని కోరుకున్నప్పుడు అది నాకు కావాలి అని అడగడమే కాదు, అది వస్తే నేను దాన్ని ఎలా నిలబెట్టుకుంటాను అనే బాధ్యతను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కరెక్ట్. ఇక రెండవది, ఆలస్యం ఎప్పుడూ తిరస్కరణ కాదు, అది తయారీకి సమయం. అవును, మన జీవితంలో ఏదైనా ఆలస్యమవుతుంటే నిరాశపడకుండా ఈ సమయంలో నేను ఇంకా ఏం నేర్చుకోవాలి అని ఆలోచించుకోవడానికి అదొక అవకాశం. నిరీక్షణ ఒక చురుకైన ప్రక్రియ, యాక్టివ్ ప్రాసెస్. మూడవది, నిజమైన శక్తి యొక్క లక్ష్యం ఆధిపత్యం కాదు, సమతుల్యతను పునరుద్ధరించడం. అది ఇతరులను అణచివేయడానికి కాదు, సామరస్యాన్ని తీసుకురావడానికి ఉపయోగపడాలి. ఇదొక నాయకుడికి, ఒక కంపెనీకి, ఒక దేశానికి కూడా వర్తిస్తుంది కదా. ఖచ్చితంగా. ఇక నాలుగవది, బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది, మన అవసరం ఎంత తీవ్రంగా ఉన్నా దాన్ని స్వీకరించే మన సంసిద్ధత అంతకంటే ముఖ్యం. అంటే రెడీనెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అర్జెన్సీ. అవును, సంసిద్ధత లేకుండా పొందిన వరం కూడా శాపంగా మారే ప్రమాదముంది. సరైన శిక్షణ లేకుండా ఒక శక్తివంతమైన ఆయుధాన్ని చేతికివ్వడం ఎంత ప్రమాదకరమో ఇది కూడా అంతే. సంసిద్ధత అనే ఈ భావన కేవలం పౌరాణిక కథలకే పరిమితం కాదు కదా. అస్సలు కాదు, మన రోజువారీ జీవితంలో కూడా ఇది కనిపిస్తుంది. ఒక ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు, లేదా ఒక కొత్త బంధంలోకి అడుగుపెట్టాలనుకున్నప్పుడు మనం వాటికోసం కేవలం ఆశపడితే సరిపోదు, వాటితో పాటు వచ్చే కొత్త బాధ్యతలకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. కొన్నిసార్లు అవకాశాలు రావట్లేదని మనం బాధపడతాం. బహుశా ఆ అవకాశాలను అందుకోవడానికి మనం ఇంకా సిద్ధం కాలేదేమోనని ఆలోచించాలి. కరెక్ట్. మన ఎదురుచూపులు, మన ఓపిక, ఆ నిశ్శబ్ద కాలంలో మనం నేర్చుకునే పాఠాలు ఇవన్నీ ఆ సంసిద్ధతలో భాగమే. అంటే ఆ ఆలస్యం మనల్ని నిరాశపరచడానికి కాదు. కాదు. ఈ విశ్లేషణ ప్రకారం ఆ ఆలస్యం ఒక వరం లాంటిది. అది మనల్ని రాబోయేదానికోసం మరింత బలంగా తయారుచేస్తుంది. ఒక విత్తనం మొక్కగా మారడానికి భూమిలో కొంతకాలం నిశ్శబ్దంగా ఉండాలి. అవును, మన ఎదురుచూపులు కూడా అలాంటివే. అవును. ఈ మూలం చివర్లో ఉన్న ఒక వాక్యం నన్ను చాలా ఆలోచింపచేస్తోంది. ఏంటది? నిశ్శబ్దం చర్య కంటే బిగ్గరగా మాట్లాడే మరో క్షణం ఉంది,
మరియు ఆ కథ ముందు వేచి ఉంది. ఉమ్, బహుశా మనం జీవితంలో వెతుకుతున్న కొన్ని అతిపెద్ద సమాధానాలు హడావిడిగా పరిగెడుతున్నప్పుడు కాదు, ప్రశాంతంగా నిరీక్షిస్తున్నప్పుడే దొరుకుతాయేమో. మనం దేనికోసం సిద్ధమవుతున్నామో అది మనకోసం కూడా సిద్ధమవుతూ ఉంటుందేమో. ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం.